భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు నేను వచ్చాను. కరుణాకర్ అనే ఒక 420, నిజంగా 420 అతను. ఎంత 420 అంటే హైందవ సమాజాన్ని ముఖ్యంగా మోసం చేస్తూ క్రైస్తవ సమాజం మీద విషం చిమ్ముతున్నట్టుగా నటిస్తూ చీకటి దందాలు చేస్తూ ఒక విధంగా చీకటి రహస్య కార్యకలాపాలు జరిగిస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇది నిజం. హైందవ సోదరుల దగ్గర కోకొల్లలుగా డబ్బులు దోచుకొని ఆ పని చేస్తున్నాను ఈ పని చేస్తున్నాను అని చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు కోట్లు కూడబెట్టాడు. ఇది నా మాట కాదు. హైందవ సమాజంలో ఉంటూ హైందవ స్త్రీగా పరిచయమై చక్కగా మంచి వీడియోలు చేస్తుంది ఆమె హైందవ సమాజాన్ని మేలుకొల్పడానికి. ఆవిడ చేసిన వీడియోలు కూడా కనీసం ఈ కరుణాకర్ అనే ఈ 420 చేయడు. ఆయన ఎందుకు చేయడంటే ధనార్జనే జయంగా క్రైస్తవుల్ని రెచ్చగొడుతూ హిందువుల మీదకి, హిందువులు రెచ్చగొడుతూ క్రైస్తవుల మీదకి మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఇతనికి పని. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ శివశక్తి అనే ఒక ఆర్గనైజేషన్ శివశక్తి అనే ఒక ఛానల్ పెట్టి శివశక్తి అనే ఒక సంస్థ పెట్టి దీన్ని నడుపుతా ఉన్నాడు. ఇందులో కొంతమంది వాళ్ళ వెనకాల చాలా మంది 840 గాళ్ళు అలాగే 210 గాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఈ యొక్క సంస్థలో. ఏంటంటే 840 అలాగే 210 గాళ్ళు పనిచేస్తూ ఉంటారు కింద ఈ సంస్థలో. ఈ సంస్థ పని ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, క్రైస్తవ్యాన్ని అవమాన పాలు చేయాలనుకుని చూడడం. గతంలో నేను క్రైస్తవుడిని అని అన్నాడు. గతంలో నేను క్రైస్తవుడిని, నేను మారిపోయాను వచ్చాను. ఇక ఈయన ఒకవేళ హిందుత్వంలోకి వెళ్ళాను అని చెప్పుకున్నా ఇప్పటికీ క్రైస్తవుడుగానే ఉన్నాడు. ఇది నిజం. కరుణాకర్ క్రైస్తవుడుగానే ఉన్నాడు. ఎందుకంటే కక్ష చేత గాని మిష చేత గాని ఏది చేసినా క్రీస్తుని ప్రకటిస్తున్నారని పౌలు గారు అన్నప్పుడు ఇతను రోజు క్రీస్తు నామస్మరణ చేయకుండా, బైబిల్ మీదకి రాకుండా, క్రైస్తవ జపం చేయకుండా బతకలేడు. ఈయనకి ఏ పని పాటు లేదు, ఏ పని చేయలేడు గనక ఈ పని ఎంచుకున్నాడు. ఎక్కడో ఒక సుగుణ లంక నుంచి పెట్టేబేడ ట్రంక్ పెట్టి పట్టుకొని హైదరాబాద్ వెళ్ళాడు. ఇప్పుడు కోట్లు గడించాడు, కారులో తిరుగుతున్నాడు. ఒక జత బట్టలు పెట్టుకొని ట్రంక్ పెట్టి పట్టుకొని వెళ్ళినాడు. గత వీడియోలు చూసుకోండి. చెట్ల కింద పొట్ల కింద వీడియోలు చేసుకున్నాడు. ఈ రోజు శివశక్తి సంస్థలో మెయిన్ రోల్, కీ రోల్ లో ఆయన ఉంటూ 420గా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఒక హైందవ స్త్రీ ఆయన యొక్క విషయాలు బయట పెట్టింది. మరి ఆమె ఏం మాట్లాడిందో కొన్ని విషయాలు ఆయన గురించి మనం విందాం. వినే ముందు ఆవిడ పేరు సత్యభామ గారు. ఆవిడ చాలా మంచి మాటలు చెప్పింది. అయితే స్త్రీలను గౌరవిస్తాం మేము అని చెప్తా ఉంటారు. ఆవును అమ్మంటాం, తర్వాత లేకపోతే ఇంకో ఏదైనా జంతువుని నానంటాం, ఆవును అమ్మంటాం, ఇంకో జంతువు ఏదైనా కనబడితే నానంటాం, లేకపోతే ఇంకొక మరి ఆవుకు పుట్టిన దూడని చెల్లి అంటాం, లేకపోతే ఇంకా మరొకటి ఆ జంతువులకి పేర్లు పెట్టి అక్క అంటారు, చెల్లి అంటారు, అమ్మ అంటారు. మరి తర్వాత సంగతి. కానీ అమ్మంట ఎవరు స్త్రీని మాత్రం అమ్మగా చూస్తాం, గౌరవిస్తాం అని అంటారు. కానీ సత్యభామ గారి విషయంలో తాటికి అంటున్నాడు. అంటే రాక్షసుతో పోల్చాడు ఆమెను. చాలా భయంకరంగా మాట్లాడాడు. ఆమె కోమాలకు పోయే పరిస్థితి వీడు తీసుకొని వచ్చాడట. మరి ఆవిడ నిజంగా సత్యభామ అనగానే ఏమన్నదంటే ఆవిడ మాటల్లో వినండి. సత్యభామ అంటే తోలు తీసేస్తాను రా నీకు అని అన్నది. ఒక హైందవ స్త్రీ వీడి విషయాలు బయట పెడితే ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. వీడేమన్నాడో ఆమెమన్నదో ఆ విషయాలు ఒక్కసారి వీడియో వీక్షించండి. బైబిల్ని ప్రచారం చేస్తూ ప్రతిరోజు జీసస్ నామస్మరణ చేస్తూ క్రైస్తవ పాస్టర్లు కూడా సంపాదించినంత డబ్బు మన శివశక్తి కరుణాకర్ 10 ఏళ్లలో సంపాదించి చూపించాడు. గత 10 సంవత్సరాల నుండి బైబిల్ని ఎడతిప్పి పీకి లాగి రోజు జీసస్ని కలవరిస్తూ హిందువుల్ని ఎంటర్టైన్ చేస్తూ కోట్ల రూపాయలు హిందువుల నుండి విరాళాల రూపంలో వసూలు చేసి ఏ పని చేయకుండా, ఏ ప్రొఫెషన్ లేకుండా కేవలం బైబిల్ని నమ్ముకొని, కేవలం జీసస్ని నమ్ముకొని హిందువుల్ని ఎంటర్టైన్ చేసి కోటీశ్వరుడు అయిపోయాడు శివశక్తి కరుణాకర్. డబ్బు సంపాదించడం ఎలా అనే కళని శివశక్తి కరుణాకర్ నుండి ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. ఈ శివశక్తి కరుణాకర్ కోమాలోకి వెళ్ళే వీడియో ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ముందు మత మార్పిడిలు అడ్డుకుంటాను అంటూ వచ్చి ఇప్పుడు హిందుత్వం తోటి 2020 మ్యాచ్ ఆడుతున్నాడు. హిందుత్వంలో చీలికలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి నరకాసురుడిని కోమాలోకి పంపించకుండా సత్యభామ వదిలిపెట్టదుగా. నా మీద పిచ్చిగా బూతులు మాట్లాడుతూ ఈ కరుణాకర్ వీడియో ఒకటి చేశాడు. కాస్త విందాం. డాకిని జాతికి చెందిన ఒక స్త్రీకి మనం హెచ్చరికగా శివశక్తి పంజా దెబ్బ ఎలా ఉంటుంది అనేది ఒకసారి రుచి చూపించాం. ఆ దెబ్బతో కోమాలోకి పోయింది. సరే కోమాలోకి పోయింది కదా అని చెప్పి మానవతా దృక్పథంతో వదిలేసాం. అక్కడతో ఆ ఇష్యూని వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ తేరుకుంది. కోలుకుని గతంలో నన్ను ఇంత దెబ్బ పడతారా, మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి ఆ తాటకిలాగా అరుస్తూ కేకలేస్తూ ఇప్పుడు మా మీద పడుతుంది. కోమాలకు పోలేదురా కరుణాకర్. ఇప్పుడు నీకు వినిపిస్తాను. సమ్మర్ హాలిడేస్ కదా, మా ఫ్యామిలీ సరదాగా గుజరాత్ ద్వారకా యాత్రకి వెళ్ళాం. నీకంటే పని పాటు కూడా తెల్లారు లేగిస్తే ఆ బైబిల్ పట్టుకొని వీడియోలు చేసుకొని డాలర్లో సంపాదించుకోవాలి.
ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకొని అడుక్కొని జనాల దగ్గరుండి హిందువుల దగ్గరుండి ఫండ్స్ దొబ్బాలి. స్వామీజీలు పీటర్ వాళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్ళి భజనలు చేసేసి వాళ్ళ దగ్గరుండి ఫండ్ తెచ్చుకోవాలి. సరే నీ ప్రొఫెషన్ నీకు ఉంటుంది కదమ్మా, కానీ అవసరం లేదు. చూసారు కదా ఏమన్నది, అరాయ్ నేను సత్యభామ నిన్ను తొక్కి పాడేస్తాను వరాయ్ అని అంటున్నానని చాలా చక్కగా చెప్పింది. అవునా, మర్యాద లేకుండా శ్రేయలను మాట్లాడుతుంటే మరి శ్రేయలు స్పందిస్తే హైందవ శ్రీగా ఆవిడ ఎంత బాగా స్పందించిందంటే వీడి కోసం నిజంగా ఆవిడని చూసి నేను అప్రిషియేట్ చేయాలి. తప్పకుండా సత్యభామ గారు కీప్ ఇట్ అప్, నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. ఇలాంటి దొంగ వేదవుల్ని నమ్మొద్దని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క వీడియోలు మేము చేస్తూనే ఉన్నాం. వీళ్ళు దొంగలు హైందవ సమాజాన్ని మోసం చేస్తారు, క్రిస్టియానిటీ నుంచి వచ్చానని చెప్తున్నారు, కానీ క్రీస్తుని ఇంకా వాళ్ళు విడిచిపెట్టలేదు. క్రైస్తవులుగానే బతుకుతున్నారు, క్రీస్తుని ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నారు, క్రీస్తు గురించే మాట్లాడుతూ ఉంటారు. హైందవ్యంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం వాళ్ళకి లేదు. వాళ్ళు ఎప్పటికీ కూడా హిందువులు కారు. వాళ్ళు ఎందుకంటే క్రైస్తవులు. హిందువుల్లో ఉన్నటువంటి లోతుపాతులు వాళ్ళకి తెలియదు, అందులో ఉన్న విషయ పరిజ్ఞానం వారికి రాదు కనుక వాటిని బోధించలేరు. కానీ సత్యభామ గారు అలా కాదు, ఆవిడ హిందూ ధర్మంలోనే ఉన్నది కాబట్టి చక్కగా హిందుత్వం కోసం చాలా వీడియోలు చేస్తుంది, కానీ వీళ్ళు చేయలేరు ఆవిడతో వీళ్ళని కంపేర్ చేస్తే కదండి. ఇక సత్యభామ గారు ఇచ్చినటువంటి స్టోక్ ఎలాగుందో చూశారు కదా. వీడు ఏ పనిపాటు చేస్తున్నాడు, కోట్ల రూపాయలు దండుకున్నాడు, బైబుల్ని స్మరణ చేస్తూ జీసస్ని స్మరణ చేస్తూ ఇదే పనిగా బతుకుతున్నాడు. వీడి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ కోట్లు కూడబెట్టుకోవాలంటే వీడినే ఒకవేళ మార్గదర్శకంగా దొంగలు తీసుకుంటే కోటీశ్వరులు అయిపోతారన్న మాట కూడా చెప్పింది. అవునా, ఇక వీడు క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్నట్టుగా హైందవుల్ని దోచేస్తున్నాడు, దొంగ వీడు అని చెప్పింది. అవునా కదా, అంటే వీడికి నిజమేనండి. సుగుల్లంక నుంచి ట్రంక్ పెట్టి పట్టుకొని వచ్చినోడికి ఈరోజు కోట్లు ఎలా వచ్చి అడగండి. పాస్టర్ల మీద పడి ఏడుస్తాడు. పాస్టర్ల కంటే ఎక్కువ డబ్బు, ఎక్కువ ఆస్తులు కరుణాకర్ దగ్గర ఉన్నాయి, ఈరోజు ఈ 420 దగ్గర ఉన్నాయి. తెలుసా మీకు? కావాలంటే సుగుల్లంక వెళ్ళండి, మీరు ఒక్కసారి అలా వెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళి వారి యొక్క పుట్టు పూర్వత్రాలు వారి కుటుంబం గురించి అడగండి. ఒకప్పుడు ఏమీ లేనోళ్ళు, అట్టిపళ్ళు అమ్ముకున్నాడు ఇతను, అట్టికాయలు అమ్ముకునే ఇతను, అట్టిపళ్ళు అమ్ముకునే ఇతను, విన్నారా? ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడు. ట్రంక్ పెట్టి పట్టుకొని వెళ్ళి నేను క్రైస్తవ్యం నుంచి హిందుత్వంలోకి వచ్చేసాను అని ఒక అబద్ధం ఆడి ఇప్పటికీ అందరినీ మోసం చేస్తూ కోట్లు గడించాడు. కాదంటారా? సత్యభామ గారు చెప్పింది 100కు 100 పాళ్ళు రైటు. కరుణాకర్ అమాయక హైందవ సోదరుల దగ్గర దోచేస్తూనే ఉంటాడు. మరి ఎప్పటికైనా కళ్ళు తెరవరా హైందవ సమాజమా? కళ్ళు తెరవరా? ఇలాంటి వాళ్ళు ఇంకా ఉంచుకొని ఏదో క్రైస్తవులకి ఏదో అన్యాయం చేసేస్తున్నారు, లేదా క్రైస్తవుల మీద ఏదో తిరగబడిపోతున్నారు, క్రైస్తవులకి ఏదో చేసేస్తున్నారని మీరు ఫీల్ అవుతున్నారు. ఎక్కువగా మీ యొక్క హిందుత్వానికి డ్యామేజ్ చేస్తున్నారు వీళ్ళు. హిందువుల మధ్య గొడవలు పెడుతున్నారు, హిందువుల్ని విడగొడుతున్నారు. వీడు వచ్చిన తర్వాత లేదా వీళ్ళలాంటి వారు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే హిందుత్వంలో గొడవలు రేగాయి, హిందువులకి క్రైస్తవులకి పడకుండా పరిస్థితులు వచ్చాయి. ఈ మత గొడవలకి కారణం ఎవరంటే కరుణాకర్ అండ్ కో, ఈ శివశక్తి లాంటి వారే, ఈ శివశక్తి టీం లాంటి వారే. ఆలోచించండి. మీ హైందవ సమాజాన్ని బాగు చేసుకోవాలని అనుకుంటే సత్యభామ గారి మాటలు అక్షర సత్యం. సత్యభామ గారు నిజం చెప్పారు, సత్యభామ గారు వాస్తవం చెప్పారు. ఈ యొక్క సందర్భంలో, ఈ సమయంలో, ఈ విషయంలో నేను ఖచ్చితంగా సత్యభామ గారికి సపోర్ట్ చేస్తున్నాను. నిజమండి సత్యభామ గారు, మీరు నిజాలు మాట్లాడారు. వాడు తెల్లవారు లెగిస్తే ఆయన ఈ 420 ఏం చేస్తాడంటే క్రీస్తు నామస్మరణ, బైబిల్ నామస్మరణ, క్రైస్తవ నామస్మరణ చేయకపోతే ఆయనకి పూట గడవదు. ఎందుకంటే మీరు హిందువులు కాబట్టి హిందుత్వం గురించి మీరు చెప్పగలరు. సత్యభామ గారు అతనికి తెలియదు హిందుత్వం గురించి, నేను క్రిస్టియానిటీలోంచి హిందుత్వంకి వెళ్ళాను అన్నాడు. లోతుపాదులు ఏం తెలిస్తే ఏమీ తెలియకుండానే, తనకి తెలియకుండానే క్రిస్టియానిటీనే ప్రతిరోజు క్రైస్తవ్యాన్ని, యేసుక్రీస్తుని, బైబిల్ని స్మరిస్తూ బతుకుతున్నాడు. మీరు చెప్పింది అక్షర సత్యం. సత్యభామ గారు చెప్పింది నిజమని హైందవ సమాజం గ్రహించి ఇలాంటి వారిని తరిమి కొట్టండి. కోట్ల ఆస్తి సంపాదించుకున్నాడు. కావాలంటే చూడండి, పాస్టర్స్ కంటే ఎక్కువ ఆస్తులు కరుణాకర్ దగ్గర ఉన్నాయి. సుగుణలంకి వెళ్తే వారి ఇల్లు గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు ఎంత సంపాదించుకున్నారు, ఎక్కడెక్కడ వీడి బెనామీల పేర్ల మీద కొన్నాడో ఆస్తులు చూడండి. ఒకసారి హైందవ సమాజమా అన్ని ఇవ్వండి. ఇలాంటి వారిని చూసుకోండి. క్రైస్తవ సమాజానికి వీళ్ళు చేసే డ్యామేజ్ ఏది లేదు, మీకే చేస్తున్నారు. మీ డబ్బులే దోచుకుంటున్నారు. క్రైస్తవులుగా మేమేమో వారికి డబ్బులు ఇవ్వం, మీ డబ్బుని వారు దోచుకుంటున్నారు. మిమ్మల్నే బ్లేమ్ చేస్తున్నారు, మిమ్మల్ని వెర్రోలు చేస్తున్నారు. మీ యొక్క హిందుత్వంలో ఉన్న ఐక్యతని పోగొడుతున్నారు, హిందుత్వంలోని గొడవలు రేపుతున్నారు. వారు లబ్ధి కొరకు, వారు డబ్బు సంపాదన కొరకు హిందుత్వాన్ని ఒక విధంగా అవమానపరుస్తున్నారు, తాకట్టు పెట్టేస్తున్నారు, వాడుకుంటున్నారు. గట్టిగా చెప్పాలంటే హిందుత్వాన్ని ఆడుకుంటున్నారు. క్రిస్టియానిటీలోంచి హిందుత్వానికి వచ్చానని చెప్పి అబద్ధాలు చెప్తూ. ఇప్పుడు చెప్పండి సత్యభామ గారు, ఇంకా ఆపొద్దు వీళ్ళ మీద, ఇంకా ఎన్ని వీడియోలు చేస్తారో చేయండి. నేను కూడా మీరు చెప్పిన ఆ మాటలు ఏమనుంటే ఈ మీ హైందవ సమాజానికి తెలియజేస్తాను ఈ వీడియోస్ ద్వారా. నేను కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తాను. మీకు నిజం మాట్లాడారు, సత్యం మాట్లాడితే ఎవరికైనా నేను సపోర్ట్ చేస్తాను. తప్పకుండా నిజం మాట్లాడిన
సత్యభామ గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. హైందవ సమాజమా మేలుకోండి, క్రైస్తవ సమాజమా ఇలాంటి వారిని కనిపెట్టి ఉండండి. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.